ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ వన్డే అలాగే టీ20 సిరీస్ కి సంబంధించిన జట్టు స్క్వాడ్ ను బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది. అజిత్ అగర్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇక 15 మంది వన్డేల్లోనూ 16 మంది టీ20 సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగర్కర్ శనివారం వెల్లడించారు. అందరూ ఊహించినట్లుగానే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారు. శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది సెలక్షన్ కమిటీ. వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసింది. అయితే కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నారు. అసలు దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి, రహస్యం ఏంటి అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే వన్డే ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. అలాగే వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పిస్తున్నారు. కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే జట్టులో ఉన్న ప్లేయర్గా అవకాశం ఇస్తున్నారు. ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ క్రమంలో అసలు రోహిత్ శర్మ మనసులో ఉన్న మాట ఏంటో తెలియదు. అయితే సెలక్షన్ కమిటీ ఏం నిర్ణయించిందో తెలియదు. ఇలా ఇన్ని సస్పెన్స్ల మధ్య ఇక శనివారం నాడు బీసీసీఐ ఓడిఐకి సంబంధించిన స్క్వాడ్ని అలాగే టీ20కి సంబంధించిన స్క్వాడ్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ విషయం ఏంటంటే వన్డేలకు సంబంధించి వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్కు అవకాశం దక్కింది. రిషబ్ పంత్కు మరోసారి నిరాశ ఎదురైంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి వన్డేలతో పాటు టీ20లో కూడా చోటు దక్కింది. కానీ అదే టీ20లకు శ్రేయస్ అయ్యర్కు అన్యాయం జరిగింది. టీ20లలో శ్రేయస్ అయ్యర్కు ఎంట్రీ లేదు. కేవలం వన్డేలకు మాత్రమే తనకి ఎంట్రీ అనేది వచ్చిందనమాట. ఇకపోతే వన్డేల నుంచి జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి టీ20 సిరీస్కు ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మొదటగా వన్డే జరుగుతుంది, తర్వాత టీ20 జరుగుతుంది కాబట్టి ఆ వర్క్ లోడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అలా తీసుకున్నారు. ఇక సిరాజ్ వన్డే టీంలోకి రీఎంట్రీ ఇవ్వగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్లు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే యశస్వి జైస్వాల్కు 2 జట్లలో కూడా చోటు దక్కలేదు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు వన్డే టీంలో చోటు దక్కలేదు. కానీ టీ20లలో తను చోటును నిలబెట్టుకున్నాడు అనమాట. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఒక్కసారి మనం ఈ ఈ జట్టును కనుక చూసినట్టయితే శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండర్. అంటే నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ వీళ్ళిద్దరూ కూడా ఆల్రౌండర్స్గా ఉన్నారు. ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. అయితే వన్డేలో ఉన్నాడనమాట తనకి, కానీ టీ20లో దక్కలేదు. ఇక హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ యూనిట్ అనమాట, బౌలింగ్ యూనిట్ అనమాట. సో ఈ రకంగా అయితే జట్టు అయితే ఉంది. మరి రోహిత్ని, కోహ్లీని కేవలం ఆటగాళ్ళుగా, అంటే కోహ్లీ ఎప్పటి నుంచో ఆటగాడే, ఎందుకంటే తన కెప్టెన్సీ నుంచి తను తప్పించారు, రోహిత్కి ఇచ్చారు కాబట్టి. సో రోహిత్ శర్మని ఎందుకు హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తీసేశారనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. మరి చూడాలి ఏం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.